తిరుచానూరులో వైసీపీ అక్రమాలపై విచారణ జరిపించండి. కలెక్టరేట్ ఎదుట సిపిఎం సిపిఐల నిరసన. చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో వైసీపీ నేతల అక్రమాలు ఆగడాలపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించి ప్రజలకు శాంతిని కలిగజేయాలని సిపిఎం సిపిఐ పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం నాటి ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కందరపు మురళి, టి సుబ్రహ్మణ్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, విశ్వనాథులు ప్రసంగించారు. 2 రోజుల కిందట తిరుచానూరు సరస్వతి నగర్లో పెరుమాల్ అనే వ్యక్తికి చెందిన భూములలో వైసీపీ సర్పంచ్ రామచంద్రారెడ్డి సోదరుడు నరేష్ మరికొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రైవేటు భూముల్లో చొరబడి నిర్మాణాలు చేపట్టారని, దానిని తాము ఎదుర్కొన్నామని వివరించారు. తిరుచానూరులో వైసీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోయిందని, స్వర్ణముఖి నదిలో ఇసుక తరలించి కోట్లాది రూపాయలు సంపాదించారని వివరించారు. పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు, కాల్వలు, పోరంబొక్కు, డీకేటీలు లేకుండా మాయమయ్యాయని ఆరోపించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో పంచాయతీ స్థలాలలో షాపులు నిర్మించి వైసీపీ వారికి కట్టబెట్టారని అన్నారు. టీటీడీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులలో దందాలు చేసింది చాలక ఇప్పుడు ప్రైవేటు స్థలాల్లోకి చొరబడ్డారని, దీనిని ప్రజలందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. పంచాయతీ పార్కింగ్ స్థలంలోనూ కోట్లాది రూపాయలు దండుకున్నారని, అడిగేవారు కరువయ్యారని, అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని అన్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, కనీస పర్యవేక్షణ లేదని, అడ్డుకోవాల్సిన పోలీసులు కబ్జాలకు సహకరిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక కమిటీని నియమించి విచారణ జరిపించాలని, లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తామే స్వయంగా పరిశీలన జరిపి అక్రమాలను వెల్లడి చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు జయచంద్ర, సాయిలక్ష్మి, వేణుగోపాల్, మాజీ ఎంపీటీసీ సుమన్, శేషాద్రి, మునిశేఖర్, రవి, బాధితులు పెరుమాల్, ఆయన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలు ఆగడానికి అడ్డు పొద్దు లేకుండా పోతుంది. ప్రభుత్వ భూములు, ఈరోజు స్వర్ణముఖి నది అన్ని కూడా ఆక్రమించేసి అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ప్రైవేటు భూములు, పట్టా భూములు, అన్ని హక్కులు కలిగి రిజిస్ట్రేషన్ భూములు అన్నింటినీ కూడా ఈరోజు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిన్ననే చూసాము, ఈ యొక్క తిరుచానూరు ప్రాంతంలో మన పెరుమాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్లు అన్ని హక్కులు కలిగి ఆయన కొనుక్కున్న స్థలంలోకి ప్రవేశించి దౌర్జన్యంగా కట్టడము, పోలీసులు చెప్పినా, ఎస్పీ చెప్పినా, ఏఎస్పీ చెప్పినా, సిఐ చెప్పినా, కట్టకూడదని చెప్పినా, మేము అధికారంలో ఉన్నాము దిక్కున్న కూడా చెప్పేసి ఇక బరి తెగించి చేస్తున్న ఈ దుర్మార్గాన్ని సహించలేక ఇక ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఈ అరాచకాలు అడ్డుకోవడం జరిగింది. మేము హెచ్చరిక చేస్తున్నాం. మీ యొక్క అన్యాయాల అరాచకాల మీద సమగ్ర విచారణ చేసి పూర్తిగా ఈరోజు ఈ యొక్క అన్యాయాలని, అక్రమాలని బయటపెట్టి విచారణ చేసి తీవ్రంగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ రెవెన్యూ యంత్రాంగం ఈరోజు మేనమేషాలు వేయకుండా ప్రభుత్వ స్థలాలు ప్రకటించండి. ఈరోజు ఆక్రమించుకున్న స్థలాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పనులు చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు రేణుగుంట చూస్తున్నాం, కరకంబాడు దగ్గర 153/1 దాదాపు 153 ఎకరాలు ఈరోజు ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈ యొక్క నల్లగొలను అమ్ముకుంటా ఉంటే చూస్తున్నారు. పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం ఈరోజు పైకి వస్తున్నారు. కుంటపాకలో జరిగింది కూడా చూసాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులకు కంటబడ్డం లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా తమ యొక్క
ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని, పంచాయతీ సర్పంచుల్ని, మొత్తం ఎమ్మెల్యే కమిషనర్లు ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రకమైన దుర్మార్గానికి ఒడిగడతాడు. ఆ పక్క ఈరోజు మధుసూదన్ రెడ్డి చేస్తున్నాడు, టౌన్లో కరుణాకర్ రెడ్డి అనుచరులు చేస్తున్నారు. ఒకరిని కాదు, ఈయన వారిని కాదు, మన కళ్ళ ముందు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. ఖబర్దార్, మీ యొక్క అన్యాయాలు అక్రమాలు అంతమయ్యే కాలం తక్కువ వచ్చింది. ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ యొక్క ప్రభుత్వ భూమి రక్షణ కోసం ప్రైవేట్ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సిపిఎం తరఫున నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిన్నటి రోజుల వరకు ప్రభుత్వ భూమి, కాలువ పొరంపోకులు, స్వర్ణముఖి నదులు, ప్లాట్ఫామ్ మాత్రమే ఆక్యుపై చేసుకునేటువంటి వైసీపీ గూండాలు ఈ రోజు పట్టా భూమిలో కూడా ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి. అది సొంత సర్పంచ్, సొంత తమ్ముడే భూమిలోకి వచ్చి ఇది నాది, నేను కడతాను, మీరేమైతే మీరు ఏం చేసుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి. కానీ నిన్న ఈ రోజు పత్రిక ప్రకటనలో మాత్రం సర్పంచ్ కి వాళ్ళ తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ రోజు ప్రకటన వచ్చేటువంటి పరిస్థితి చేశారు. కానీ సర్పంచ్ తమ్ముడే ఆ భూమిలోకి వచ్చి ఇది నాది, నేను కడతాను, నీ వల్ల దిక్కుని చోటు చెప్పుకోని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు నిన్నటి రోజుల్లో మనం చూసాము. కానీ ఈ రోజు వాళ్ళందరూ కలిసి పట్టా భూములు 1970 నుంచి ఉన్నటువంటి రికార్డు భూముల్లో కూడా ఈ రోజు వాళ్ళు చొరబడి ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా ఎస్పీ గారిని కలిసాం, అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం, సిఐ గారు మీకు ఎటువంటి ఆర్డర్ లేదు, ఈ భూమి కోర్టులో ఉంది, కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మీరు వెళ్ళాలంటే చెప్పినా కూడా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటాము, ఇది ఇంతటితో ఆకపోతా అని చెప్పి ఈ వైసీపీ గుండాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. వైసీపీ అక్రమాలు 1-2 కాదు, వందల సంఖ్యలో కనిపిస్తా ఉన్నాయి. నిన్న తాజాగా జరిగినటువంటి పెరుమాల్ ప్రైవేటు భూమిలో వాళ్ళు నేరుగా వచ్చి నిర్మాణాలే చేపట్టారు. నేను స్వయంగా వెళ్ళినప్పుడే రామచంద్రారెడ్డి తమ్ముడు, అంటే సర్పంచ్ రామచంద్రారెడ్డి తమ్ముడు స్వయంగా ఈ భూమి దగ్గరకు వచ్చి ఈ భూమి మాది అని చెప్పి నాతోనే వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఈ రోజు పత్రికలకి వాళ్ళు ఒక రిలీజ్ చేశారు. ఒకటి రామచంద్రారెడ్డికి కానీ రామచంద్రారెడ్డి తమ్ముడికి కానీ ఈ భూముల వ్యవహారాలతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన నరేంద్ర ఎవడో కూడా మాకెవరికి తెలియదు. ఆయన వచ్చి ఈ భూమి నాది అని కూడా ఏం మాట్లాడలే. కోర్టులో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. కోర్టులో ఉంటే కోర్టు తీర్పిచ్చేదాకా ఆగాల. నిజంగానే వీళ్ళు చెప్పేది నిజమైతే ఈ రోజు కోర్టు లేదు, రెవెన్యూ లేదు, పోలీసులు లేదు, జైలు లేదు, న్యాయం లేదు, ఏదీ లేదు. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు అనుకున్నదే ఇక్కడ రాజ్యాంగంగా కొనసాగుతా ఉంది. ఈ రోజు చాలా అధర్మమైనటువంటి పద్ధతులన్నీ కొనసాగుతున్నాయి. తిరుచానూరులో నేరుగా స్వర్ణముఖి నదిని ఆక్రమించుకుంటున్నారు వీళ్ళు. తిరుచానూరులో అమ్మవారు పద్మావతి అమ్మవారి టీటీడీ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. తిరుచానూరు పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి స్థలాలను ఆక్యుపై చేస్తున్నారు. పంచాయతీ ఆస్తుల్ని ఆక్రమణ చేయడమే కాకుండా వాటిని నేరుగా అంగళ్ళే కట్టి వైసీపీ వాళ్ళని దాంట్లో కూర్చొని పెడుతున్నారు. ఇదే కాదు, అనేకం ఈరోజు జరుగుతున్నాయి. తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఉన్న పార్కింగ్ కి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎంత పాడుకున్నారు, ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు, ఇవన్నీ బయట పెడితే వీళ్ళ అక్రమాలు, అన్యాయాలు 1-2 గా అన్నీ తెలుస్తాయి. తిరుచానూరులో డీకేటీ భూములు లేవు, తిరుచానూరులో ఇతర కాలువ పొరంపోకులు లేవు. ప్రభుత్వానికి సంబంధించిన భూమి దాదాపు మాయమైపోయిందని చెప్తున్నారు. మేము ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా ఎందుకు పెడుతున్నామంటే పెరుమాళ్ భూమిని కాపాడమని కాదు, తిరుచానూరులో అక్రమాలపై ప్రత్యేక కమిషన్ వేసి విచారణ జరిపించమని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మా పక్కనే పసిపిల్లలు ధర్నా చేశారు. కరకంబాడిలో స్కూల్ స్థలాన్ని కూడా వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని చెప్పి ఇక్కడ ధర్నా చేశారు. పసిపేటలు స్టూడెంట్స్ కూడా వచ్చి స్కూల్ గ్రౌండ్ స్థలాన్ని ఆక్రమణ చేశారని చెప్పి ఒకవైపున ధర్నా, మరోవైపున తిరుచానూరులో ఈ అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నా. ఏం జరుగుతా ఉంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇష్టానుసారంగా మీ అనుచరులందరూ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో విచ్చలవిడిగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకొని ఉంటావా? తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలకు సంబంధించిన వాటి మీద మీకే సంబంధం లేకపోతే స్పష్టమైన ప్రకటన చేయండి. ఇక్కడ ప్రజల ఆస్తులను కొనగొట్టే కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ భూముల్లో ఈ రోజు విచ్చలవిడిగా దందా సాగింది. ఆఖరికి పట్టా భూముల్లో, ప్రైవేటు భూముల్లో కూడా వచ్చేస్తారా? ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. అందుకని జిల్లా కలెక్టర్ గారు సమగ్రమైన విచారణ జరిపించి
దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో మేమే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు వీటంటే మొత్తం పరిశీలన చేసి వీటన్నిటిని వెనక్కి తీసి మేము ప్రకటన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గత జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం, ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు. ఇప్పుడు వచ్చిన నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ అయినా ఆయన పారదర్శకంగా వ్యవహరించి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము.